హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బీబీ జోడీ సీజన్ 2లో అసలు ఏం జరుగుతుంది? అయినా కానీ నార్మల్గా ఏ కంటెస్టెంట్ అయినా వెళ్ళిపోతున్నారు అంటే కారణం వాళ్ళు డ్యాన్స్ బాగా చేయకపోవడం వల్ల అనేది ఇప్పటి వరకు మనం చూస్తూ వస్తున్న విషయం. కాకపోతే ఈసారి రీతు అండ్ డేమాన్ విషయంలో నిజంగా చాలా ట్రాజడీగా, చాలా అసలు ఇది ఏంటబ్బా అనే విధంగా కొరియోగ్రాఫరే వీళ్ళకి డ్యాన్స్ సరిగ్గా చేపించకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. సో ఇక ఈసారైతే ఏకంగా స్టేజ్ మీదకి కొరియోగ్రాఫర్ని పిలవడం, అసలు ఏంటి డ్యాన్స్, అసలు రీతుకి డ్యాన్సే పెట్టట్లేదు ఏంటి అని అడిగినప్పుడు, అంటే వీళ్ళ మధ్య ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయంట, రీసెంట్గా తెలిసిన విషయం. సో కొరియోగ్రాఫర్కి అలాగే ఈ కంటెస్టెంట్స్ మధ్య అస్సలు సరిగా సంబంధాలు బాగాలేవు కాబట్టి ఇక కొరియోగ్రాఫర్ కూడా ఏం చేశాడు, ఆయనకి నచ్చినట్టు ఆయన చెప్పాడు. ఇక వీళ్ళకి టైం లేదని వీళ్ళు ఇలా చేశారని ఆ మాస్టర్ చెప్తూ వచ్చేసారు. ఇది నిజంగా చాలా బాధగా అనిపిస్తుందండి. ఏ కొరియోగ్రాఫర్ అయినా కొత్త కొరియోగ్రాఫర్స్ చాలా అంటే చాలా వాళ్ళ టాలెంట్ని అలాగే వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీని ప్రూవ్ చేసుకోవాలని చాలా కష్టపడతారు. మరి ఎందుకు ఈ కొరియోగ్రాఫర్ ఇలా చేశారు అంటే నిజంగానే రీతు పట్ల తనకేమైనా కోపం ఉందా, లేదంటే కొరియోగ్రాఫరు ఇలా చేయడం ఏంటి, ఓన్లీ డేమాన్కి మాత్రమే డ్యాన్స్ స్టెప్స్ బాగా ఇచ్చి ఇక రీతుకేంటి ఇలాంటిగా అసలు డ్యాన్సే ఇవ్వకుండా ఏదో లైట్గా చేయడం, అది కూడా ఈసారి ఇచ్చిన సాంగ్ ఏంటి, తనకేటో చనిపోయినట్టు ఆ ఫోటో పెట్టడం, అంటే ఫ్రెండ్ చనిపోయినా కానీ తన ఉన్నట్టే ఊహించుకొని డ్యాన్స్ వేయడం, నిజంగానే అదే కొద్దిగా ఫ్లాప్ అనిపించింది. రీతుని అలాగా ఆ ఫోటోకి దండ వేయడం అది చూసినప్పుడే కొద్దిగా మనసుకి కష్టంగా అనిపించింది. దానికి తగ్గట్టు ఆ డ్యాన్స్ అయినా బాగుందా అనుకుంటే అది కూడా బాలేదు. ఇక ఆ విజయ్ మాస్టర్ని పైకి పిలిచి ఇక అడిగినప్పుడు ఆయనేమంటాడు, వీళ్ళు నాకు టైమే ఇవ్వలేదు సార్, ఆ ఉన్న తక్కువ టైంలో నేను ఏదో కొన్ని చేపించాను, సో అదే కొంచెంగా బాగొస్తుంది అనుకుంటే అది కూడా సరిగా రాలేదు అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. ఇక రీతు ఏం చెప్తుంది, మేము కూడా ఆల్రెడీ చెప్పాము మాస్టర్కి, ఇది ఏంటి అసలు స్టెప్సే లేకపోతే మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇక మార్క్స్ కూడా రావు కదా, స్టెప్స్ మార్చండి అంటే ఆయన మార్చలేదని చెప్పారు. నిజంగా ఇది మాత్రం చాలా దారుణంగా అనిపించింది. సో మాస్టర్ వల్లే రీతు అండ్ డేమాన్ అయితే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. ఇది చాలా బాధాకరంగానే అనిపిస్తుంది. అసలు బీబీ జోడీ స్టార్ట్ అయినప్పటి నుంచి జోడీస్ని చూస్తే అంత ఇంట్రెస్టింగ్గా ఎవరికి అనిపించలేదు. ఎందుకంటే సేమ్ నీతోనే డ్యాన్స్ షోలో వేసిన జంటలనే తీసుకొచ్చి ఇక్కడ వేపిస్తే ఏం బాగుంటుంది అంటే ఎవరో ఒకరు పేరప్ అయిపోయి అటు ఇటు పేరప్ అయిపోయి మొత్తానికి చేస్తూ వచ్చేసారు. సో మధ్యలో అందరూ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఏదో ఒక కారణాలు చెప్పేసి. సో ఇలా ఉంటే షో ఎక్కడ హిట్ అవుతుంది, మంచి జోడీస్ వచ్చినుంటే బాగుండేదని నా ఉద్దేశం. మరి మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.